బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నూతన ఎస్ఐ వాస ప్రవీణ్పై సస్పెన్షన్ వేటుపడింది. ఇటీవల ఇద్దరు మహిళా కానిస్టేబుల్ని వేధించినట్లు పై అధికారులకు ఫిర్యాదు వెళ్లాయి. అయితే గతంలో నల్గొండ జిల్లా సాలిగోరారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ప్రవీణ్ విధులు నిర్వహించారు. సాలిగోరారంలో సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దూరచ్చుపల్లి జాతర సమయంలో కూడా ఓ మహిళా కానిస్టేబుల్తో చట్టపట్టాలు వేసుకుని తిరిగినట్లు సమాచారం. ఎస్ఐ ప్రవీణ్పై జిల్లా ఎస్పీ నరసింహ స్పెషల్ టీంతో ఎంక్వైరీ చేశారు. నిజమే అని తేలడంతో ఎస్ఐ ప్రవీణ్ను సస్పెండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా నూతన ఎస్ఐ వాస ప్రవీణ్పై సస్పెన్షన్ వేటుపడింది. ఇటీవల ఇద్దరు మహిళా కానిస్టేబుల్ని వేధించినట్టు పై అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. గతంలో నల్గొండ జిల్లా సాలిగోరారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ప్రవీణ్ విధులు నిర్వహించారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సైదులు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, పోలీసుల రక్షణ కోసం వచ్చినటువంటి మహిళలే టార్గెట్ గా చేసుకుని ఓ కాకి వ్యవహరిస్తున్న తీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా నూతనకల్లు ఎస్ఐ వస్తా ప్రవీణ్ పై అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తనను ఎదిరిస్తున్నాడని ఆ శాఖలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇదే ఫిర్యాదుతో మాత్రం వస్తా ప్రవీణ్ డిఐజీ ఆఫీస్ కూడా అటాచ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే సమయంలో అయితే ఎస్ఐ ప్రవీణ్ కు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎవరైతే నరసింహ ఉన్నారో దీనిపైన స్పెషల్ టీమ్ తో అయితే ఎంక్వైరీ చేపట్టినటువంటి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పై వచ్చినటువంటి ఆరోపణలు నిజమైన తేలడంతో అయితే ఎస్ఐ ప్రవీణ్ ను సస్పెండ్ చేసినట్లయితే ప్రధానంగా ఈరోజు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా గతం నుండి అనేక ఆరోపణలు ఎస్ఐ ప్రవీణ్ పై ఉండడంతో అయితే నల్గొండ జిల్లాలో తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో కావచ్చు, అదే శాలిగోరం పోలీస్ స్టేషన్ లో కావచ్చు పనిచేసే క్రమంలో అయితే సమస్యల కోసం వచ్చినటువంటి మహిళల్ని టార్గెట్ గా చేసుకొని స్పెషల్ టీలు ఏదైతే టీ కావచ్చు, అదేవిధంగా చేపల కూర వండుకొని తీసుకురావాలని ఆ మహిళలను వేధించినట్లు కూడా నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున అయితే గతంలో దుమారం రేపినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. దాంతో అయితే ఇదే విషయంలో కూడా నల్గొండ ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు ఛార్జ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద జాతర అయినటువంటి దురాజ్పల్లి పెద్దగట్టు జాతర సమయంలో కూడా ఓ మహిళా కానిస్టేబుల్ ని చట్టాపటాలు వేసుకొని తిరిగినట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపించినాయి. అదే రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఇందులో ఉంటే నూతన కళ్ళకి ఛార్జీ తీసుకున్న కొద్ది రోజులతో అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ అయితే వేధించినటువంటి ఆరోపణల కింద అయితే ఇప్పటికే ఎస్ఐ ప్రవీణ్ సస్పెండ్ చేసినట్లు అయితే ప్రధానంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఓ కాకి విధానానికి సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున దుమారం రేపడంతో అయితే తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సైదులు ఫర్ ది అప్డేట్స్. ఒక 5 రూపాయలు రాపించుకుంటే